అనంతపురం జిల్లా ఉరువకొండ నియోజకవర్గంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు తక్షణ నష్టపరిహారం అందించాలని, దెబ్బతిన్న పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. ఉరువకొండ నియోజకవర్గం బెలుగుప్ప మండలంలోని అంకంపల్లి, దుద్దేకుంట, గంగవరం గ్రామాల్లో వర్షాల కారణంగా దెబ్బతిన్న మొక్కజొన్న, అరటి పంటలను ఆయన పరిశీలించారు. ఆర్థిక సహాయంగా ఏంది పంట నష్టానికి మాకు డబ్బులు కూడా ఎగిసి రాలేదు. దాని నుంచి మేము అప్పులు చేసినాము. ఇప్పుడు అప్పులకి మేము అప్పులలో వచ్చి అడిగితే మేము మందుల బాటలు తీసుకొచ్చి మందులు తాగల్లా. దీన్ని ఆలోచన చేసి గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని, మాకు సరైన ఈ పంటకి నష్టపరిహారం కట్టేయాలని గవర్నమెంట్ని వేడుకుంటున్నాను. ప్రభుత్వం పత్తా లేకుండా పోయింది. ఇంత ఈరోజు సంక్షోభంలో రైతులు పడిపోతే, మొక్కజొన్నకు పోతే మొక్కజొన్న పంటలన్నీ కూడా టోటల్గా కూలిపోయినాయి. తోటలన్నీ ఈరోజు మిర్చి తీసుకో, పత్తి తీసుకో, ఏ పంట అయినా తీసుకో, ధరలే లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు శనగ పంటలు ఇప్పుడు చేతికి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఒక్క గింజ కూడా కొనలా. ఎక్కడ కూడా మద్దతు ధరకి ఈ ప్రభుత్వం ఏ పంటను కూడా ఒక కేజీ కూడా కొన్న పాపాను పోలా. రైతుల్ని మార్కెట్ దయాదాక్షిణ్యాలకి, ప్రకృతి దయాదాక్షిణ్యాలకి ఈ ప్రభుత్వం వదిలేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది.